ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క పరిచర్యను మీ యొక్క స్నేహితులకు శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. ఇదొక మనందరము కలిసి చేస్తున్న దేవుని యొక్క పరిచర్య, గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీ. చిన్న ప్రార్థన చేసుకుని తల వంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ వాక్యము మనతో మాట్లాడుచున్నది. కృపా వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అనే మాటను మనం ఇప్పుడు తీసుకుంటే, మనం ఈ వాక్యంలో చూసినట్లయితే మనం ధ్యానించే మాట శ్రేష్టమైనది అనే పదాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. శ్రేష్టమైనది అంటే చాలా విలువ గలదని, మన కంటికి అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటాయి కూడా. వెంటనే తీసేసుకోవాలి, వెంటనే పొందేసుకోవాలి, అది నాకు కావాలి అనుకునే విధంగా మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి. కానీ అన్నీ కూడా వాల్యుబుల్ కావు. మనకి కంటికి కనబడే అన్నీ కూడా అందులో ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడని కూడా చాలా ఉంటాయి. మళ్ళీ అందులో కూడా యూజ్ అయిన వాటిలో అందులో శ్రేష్టమైనది ఏది అనేది మనం వెతకాలి. అంతే తప్ప ఏది పడితే అది మనం కొనేయకూడదు, ఏది పడితే అది మనం తీసేసుకోకూడదు. మళ్ళీ అందులో మనం ఫిల్టర్ చేసుకొని యూజ్ అయినది ఏంటో, అది శ్రేష్టమైనది ఏంటో మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కృపావరములలో చెప్తున్న మాట ప్రకారంగా చూస్తే 9 కృపావరములలో ఏది శ్రేష్టమైనది, 9 కృపావరాల్లో ఏది శ్రేష్టమైనది అంటే అన్నీ శ్రేష్టమైనవి, అన్నీ కావాలి. కానీ ఈ యొక్క 9 కృపావరాల్లో ఏది లేకపోయినా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలం. కానీ గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5:22లో 9 ఆత్మఫలాలు ఉంటాయి. ఆ 9 ఆత్మఫలాల్లో ఒకటి కొదువుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులము కాలేం. మరి ఇక్కడ 9 కృపావరాల్లోనూ 9 ఆత్మఫలాల్లోనూ కామన్గా ఉన్నది ఏంటి అనేది మనం చూసినట్లయితే విశ్వాసము అనే మాటను మనం ఇక్కడ చూడవచ్చు. కానీ ఇక్కడ శ్రేష్టమైనది రెండిట్లో ఏంటి అనేది మనం గమనిస్తే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించుట అసాధ్యమని హెబ్రీ 11:6లో దేవుని యొక్క వాక్యమే ఉంది. అలాగే హెబ్రీ 11వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసినట్లయితే కొంతమంది విశ్వాస వీరులు మనకి కనబడుతుంటారు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టియే కదా వారు సాక్ష్యము పొంది విశ్వాస వీరుల యొక్క లిస్టులో వారు పొందపరచబడ్డారు. విశ్వాసం లేకపోతే వారి పేరు కూడా ఉండదు కదా. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మీద మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవునికి వారసులం అవుతాం. నమ్మకములోనే యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మటం ద్వారానే, నమ్మకములోనే విశ్వాసం ఉంది, విశ్వాసములోనే నమ్మకం ఉంది. మన దేవుడైన యెహోవా ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతటికన్నా ఆయనకి శ్రేష్టమైనది ఏంటి అనేది చూసినట్లయితే, మొత్తం సర్వ సృష్టిలో ప్రభువుకి శ్రేష్టమైనది ఏంటంటే మానవుడు శ్రేష్టమైన వాడు కనుక ఆయన ఈ మానవుణ్ణి ఒకవేళ కష్టాల్లో వెళ్తున్నా, ఇబ్బందుల్లో వెళ్తున్నా, సుఖాలు సంతోషాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ మానవుణ్ణి విడివడు ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. అంతగా మనల్ని ఆయన ఇష్టపడ్డాడు. ఆయన పోలిక కాబట్టి మనకు కనిపించి దొరికే వాటిలో ఏది శ్రేష్టమైనది అనేది మనం చూస్తే, శ్రేష్టమైనది ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యము మంచు ముత్యములు వెతుకుచున్నటువంటి ఒక వర్తకుని పోలి ఉన్నదని. అక్కడ ఉంటున్న వర్తకుడు అతడు దగ్గరుంటున్న డబ్బుతో శ్రేష్టమైనవి అన్నీ కూడా షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, కొనుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్ళగా అతను షాపింగ్ చేయగా చివర్లో అతనికి చాలా శ్రేష్టమైనది కనబడ్డదట. కానీ
అది కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత దాని యొక్క విలువ చూసుకున్నాడు. ఇప్పుడు ముందు కొనుక్కున్న వాటి యొక్క విలువ చూసుకున్నాడు. సమానంగా ఉందంట. అంటే దాని ఒక్కటి వాల్యూ ఎంతో ముందు కొనుక్కున్న అన్ని వస్తువుల వాల్యూ ఒకటిగా ఉంటే అతడు ఏం చేశాడట, ఈ శ్రేష్టమైనది నాకు కావాలి, ఇవన్నీ కొనుక్కొని నేను తీసుకెళ్ళి కన్నా శ్రేష్టమైనది ఒకటి తీసుకుంటే నాకు మేలుకరమని ముందు కొనుక్కున్న వాటన్నిటినీ అమ్మేసి శ్రేష్టమైన దాన్ని కొనుక్కున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, మనము లైఫ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము శ్రేష్టమైన దాన్ని వెతకము. ఏదేదో షాపింగ్ చేస్తాం, ఏదేదో కొనేసుకుంటాం, ఏదేదో మనకి కంటికి కనిపించింది కదా అని మనం తీసేసుకుంటాం. దాని ద్వారా చాలా నష్టపోయిన పరిస్థితులు కూడా మనకి ఉన్నాయి, వస్తాయి కూడా. కనుక శ్రేష్టమైన దాని కొరకు మనం వేచి ఉండాలి. అతడు శ్రేష్టమైనది కొనుక్కొని వెళ్ళిపోయాడు. అతడు అనుకున్నాడు, ఇవన్నిటికన్నా నాకు ఆ శ్రేష్టమైనది కావాలనుకుని కొనుక్కొని వెళ్ళాడు. మనము జీవిస్తున్న ఈ భూమిపై ది బెస్ట్, శ్రేష్టమైనది దొరికే వరకు మనం వెయిట్ చేయాలని కంగారు పడిపోకూడదు. కంగారు పడిపోయి డేలా పడిపోయి నాకు ఎందుకు అవ్వట్లేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఎందుకు జరగట్లేదని మనము ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు. వెయిట్ చేయాలి. ఆయన ప్రభు పాదాల యొద్ద మనం కనిపెట్టుకొని ఉంటే ప్రభు మనకి ది బెస్టే ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు తప్ప ఎప్పుడు కూడా విలువలేనిది ఎప్పుడు కూడా మనకైనా ఇవ్వడు. ఆ ది బెస్ట్ దొరికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆలస్యం చేయకూడదు. అది పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి, పొందుకోవడానికి మనం చాలా కష్టపడాలి. ఏది కూడా ఈజీగా మాత్రం ఏది కూడా రాదు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మనం కష్టపడితేనే ఏదైనా మనం పొందుకోగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం పొందలేము అనేది ఏదీ లేదు. కష్టపడాలి, వెయిట్ చేయాలి. శ్రేష్టమైన దాని కొరకు మనం ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రయత్నిస్తే ప్రభువే అన్నీ నేర్పుతాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎవరి ద్వారా వెళ్ళాలో ఆయనే మనకి గైడెన్స్ ఇచ్చి మనలను ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆత్మ ఫలాలతో, కృపా వరాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నిన్ను నన్ను కూడా గొప్పగా నిలబడతాడు. ఈ బెస్ట్ కొరకు మనం ప్రయాసపడదాం. శ్రేష్టమైనది పొందుకునేంత వరకు కూడా ప్రభు పాదాల యొద్ద ప్రయాసతో, కష్టపడకుండా మాత్రం దొరకదేది కూడా, ప్రయాసతో ప్రయత్నిస్తూ కష్టపడుతూ దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.